హాయ్, వెల్కమ్ టు చిట్ చాట్ విత్ యాక్టింగ్ గురు. లాస్ట్ ఎపిసోడ్లో మనం యాక్టర్ అంటే ఎలా ఉండాలి, యాక్షన్స్ రియాక్షన్స్ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈరోజు అందులో భాగంగానే ఇంకొక 2-3 ఇంపార్టెంట్ పాయింట్లు మీతో డిస్కస్ చేస్తాను. యాక్టింగ్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటి, డోంట్ మాస్క్. ఏం అర్థం కాలేదు కదా. అంటే మిమ్మల్ని మీరు మాస్క్ చేసుకోకూడదు. ఎవరైనా మిమ్మల్ని మాస్క్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. ఏం అర్థం కావట్లేదు కదా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా ఇప్పుడు నేను చెప్పే మాటలు థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కొద్ది గొప్ప అర్థమవుతుంది. ఇది ఎలా అంటే, ఒక స్టేజ్ మీద 4 క్యారెక్టర్లు ఉన్నారనుకోండి. స్టేజ్ మీద కదా, కెమెరా కోసమైనా సరే 4 క్యారెక్టర్లు ఉన్నారనుకోండి. 4 కలిసి ఒక గ్రూప్ డిస్కషన్, ఒకరి తర్వాత ఒక డైలాగులు చెప్తున్నారు. అయితే నీ డైలాగులు నీకు తెలుసు, మిగతా 3 డైలాగులు వాళ్ళకి తెలుసు. వాళ్ళ క్యారెక్టర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి డైరెక్టర్ కూడా నీ ప్లేస్ ఇది, నీ ప్లేస్ ఇది, నీ ప్లేస్ ఇది, ఈ డైలాగ్కి మీరు ఈ రియాక్షన్స్ ఇవ్వాలి, ఈ డైలాగ్ తర్వాత నీ రిప్లై ఇవ్వాలని చెప్పేసి ఆయన క్లియర్గా ప్లానింగ్ ఇచ్చేస్తారు డైరెక్టర్. సరే, కెమెరా రోలింగ్ యాక్షన్ అనగానే మీరు మొదలు పెడతారు. మొదలు పెట్టినప్పుడు ఆ ఫస్ట్ క్యారెక్టర్, 4 క్యారెక్టర్లు ఉన్నాయంటే మొదటి క్యారెక్టర్ తను ఎమోషన్లోని పూర్తిగా క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయి ఆ డైలాగులు చెప్పుకుంటూ ఆ పక్క క్యారెక్టర్ని మాస్క్ చేసేసే అవకాశం. ఎందుకంటే తను ఆ పక్క క్యారెక్టర్ మాస్క్ చేస్తున్నాడన్న విషయం తనకు తెలియకపోవచ్చు. ఆ 2వ క్యారెక్టర్ నువ్వే. నిన్ను ఎప్పుడైతే మాస్క్ చేసాడో, పక్కకి వెళ్ళా అని అనలేవు కదా స్టేజ్ మీద కానీ కెమెరా కోసం కానీ. అట్ ద సేమ్ టైము నువ్వు మాస్క్ అయిపోకూడదు. నెక్స్ట్ రియాక్షన్ నీదే కాబట్టి నువ్వు నీ డైలాగు ఆడియన్స్కి వినిపించాలి, ఆడియన్స్కి కనిపించాలి. అప్పుడు ఏం చేస్తావు? సో తనకేమో నువ్వు పక్కెళ్ళని చెప్పలేవు, తను క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయి మిమ్మల్ని మాస్క్ చేసేసే పరిస్థితిలోకి వచ్చాడు. అప్పుడు మీరు తన డైలాగులు వింటూ ఆడియన్స్కి కూడా తెలియకుండా గ్రాడ్యువల్గా స్లైట్గా మీ పొజిషన్ మీరు కెమెరాకి ఫేవర్ చేసుకుంటూ, లేదంటే ఆడియన్స్కి ఫేవర్ చేసుకుంటూ కొంచెం మూవ్ అయ్యి, అది కూడా మీకు మాత్రమే తెలియాలి, పక్క క్యారెక్టర్లు కానీ ఆడియన్స్ కానీ కెమెరామెన్ కూడా తెలియకుండా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకొని యూ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ఫోకస్ యువర్ సెల్ఫ్ టు ద ఆడియన్స్ ఆర్ ద క్యారెక్టర్స్. సో ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే కొన్నిసార్లు నువ్వు చేసేటప్పుడు నువ్వు పక్కవాడిని మాస్క్ చేసేస్తున్నాను అని నీకు తెలిసింది అనుకో, ఒకసారిగా డ్రాప్ అయిపోకుండా నువ్వు కూడా యూ అడ్జస్ట్ యువర్ సెల్ఫ్ టు ప్రొజెక్ట్ దేర్ ప్రెజెన్స్ టు ద ఆడియన్స్. అండ్ నువ్వు కూడా నువ్వు కెమెరా కానీ ఆడియన్స్ అని ప్రొజెక్ట్ చేసుకునేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. అందుకే డు నాట్ మాస్క్ అంటారు. అంటే మనం పక్క క్యారెక్టర్ని కవర్ చేసేయకూడదు. ఇది పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2, ఆడియన్స్ కానీ కెమెరా కానీ నువ్వు ఎప్పుడు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఒక డైరెక్టర్ అంటిల్ అండ్ అన్లెస్ డైరెక్టర్ టోల్డ్ యూ నాట్ టు ప్రొజెక్ట్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ కెమెరా, నువ్వు ఎప్పుడు నువ్వు ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అర్థమవుతుంది కదా. అది ఎలా అంటే, కెమెరాని ఫేవర్ చేసుకొని మాట్లాడడానికి ట్రై చేయాలి. ఒకవేళ ఏమైనా తేడా ఉందంటే ఇమ్మీడియట్గా కెమెరామెన్ మీరు కెమెరాకి ఫేవర్ కావట్లేదు ఒకసారి చూసుకోండి అని చెప్తాడు. ప్రతిసారి ఒక 4-5 క్యారెక్టర్ ఉన్నప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ మీద ఇండివిజువల్ అటెన్షన్ కెమెరామెన్ కానీ డైరెక్టర్ కానీ కో డైరెక్టర్ కానీ అసిస్టెంట్ డైరెక్టర్ కానీ ఉండకపోవచ్చు. కాబట్టి దిస్ ఈజ్ యువర్ ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ టు షోకేస్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ ద కెమెరా, టువర్డ్స్ ద ఆడియన్స్. అది చాలా ఇంపార్టెంట్. ఇది పాయింట్ నెంబర్ 2. ఇప్పుడు పాయింట్ నెంబర్ 3, స్టేజ్ మీద కానీ కెమెరా కోసం కానీ మీరు యాక్టింగ్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నా పక్క క్యారెక్టర్ ఎంత పని చేశారు అసలు నీకు బుర్ర బుద్ధి ఉందా అని ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్డ్ ఎమోషన్తో సీరియస్గా నాతో డైలాగ్ చెప్పాడు అనుకో, నేనేం చేశాను, నాకు ఎందుకు బుర్ర బుద్ధి లేదు అని నువ్వు రియాక్ట్ అయ్యావు అనుకో, ఆ సీన్ చప్పబడిపోతుంది. ఆ పిచ్చు టెంపో, ఏ ఎమోషను ఏ పిచ్చు ఏ టెంపో వాడారో ఆ ఎమోషన్ తగ్గట్టుగా నువ్వు రియాక్ట్ అయితేనే ఆ సీన్ పండుతుంది. వాడు చెప్తా పని చేసావురా, అసలు నీకు అర్థమవుతున్నావు నువ్వేం చేసావు అంత ఎమోషన్తో చెప్పినప్పుడు నేనేం చేశాను అని నువ్వు అంత రియాక్షన్ ఇస్తే ఆడు ఇంకో దానికి తగ్గట్టు ఏదో ఇస్తాడు. అందుకని పెద్ద నోరు పెట్టుకొని అరిస్తే నేను ఏం చేశాను అని అన్నావు అనుకో, ఆ ఎనర్జీ మొత్తాన్ని నువ్వు డ్రాప్ చేసినాడు. సో ఆ సీన్ అక్కడ
ఫెయిల్ అయిపోద్ది అనమాట, ముందుకెళ్ళదు. కాబట్టి ఎమోషన్, టెంపో, పిచ్ వీటిని నువ్వు మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ దగ్గరగా ఉన్నవాడిని రే ఇలా రా అని పిలుస్తావు, కొంచెం దూరంగా రే ఇలా రా, కాదు రే నిన్నేరా ఇలా రా. సో ఈ టెంపో, పిచ్ మారింది కదా, సో అది మీరు దృష్టిలో పెట్టుకొని మీ యాక్టింగ్ లో అప్లై చేసుకుంటే చాలా మంచిది. సో ఈ 3 పాయింట్లు మీరు యాక్టింగ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకొని దీన్ని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.